ఆంధ్రప్రదేశ్ రాజధాని నగర నిర్మాణ బాధ్యత కేంద్రానికి కూడా ఉంది. కేంద్రం కూడా విభజిత రాష్ట్రానికి రాజధాని నిర్మించే దానికోసం పూర్తిగా సహాయం అందించాల్సి ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్ రాజధాని నగర నిర్మాణం విషయంలో కేంద్ర ప్రభుత్వం గడిచిన 11 ఏళ్లుగా చేసింది చాలా అరకొర సహాయం మాత్రమే. వెంకయ్యనాయుడు మున్సిపల్ శాఖ మంత్రిగా, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 1500 కోట్ల రూపాయలు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పేరుతో నిధులు ఇచ్చారు. ఇటీవల మోదీ ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు 2 బ్యాంకుల నుంచి అప్పులు రావడానికి మ్యాచింగ్ గ్రాంట్ కింద 1500 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఇది మొత్తం అమరావతికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇప్పటి వరకు చేసినటువంటి నిధులు 3000 కోట్ల రూపాయలు. 10 ఏళ్ల క్రితం 1500 కోట్లు, ఇప్పుడు వరల్డ్ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్తో కలిపి 1500 కోట్లు. ఇంతకు మించి కేంద్ర ప్రభుత్వం అమరావతికి చేసింది లేదు. సింగిల్ లైన్ రైల్వే ట్రాక్ వేస్తాం, లేకుంటే ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి సహకరిస్తాం, ఇవి కాకుండా బెంగళూరు నుంచి పలానా రోడ్డు లింక్ ఇస్తాం, ఇంకో రోడ్డు లింక్ ఇస్తాం, ఇట్లాంటి ఎన్హెచ్ఏఏ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి ప్రకటనలు వచ్చాయే తప్ప ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థికపరమైనటువంటి సహాయం అందిన దాఖలాలు లేవు. ఇదొక ఎత్తు అయితే, ముఖ్యమైనటువంటిది అమరావతికి చట్టబద్ధత కావాలి. 5 ఏళ్ల క్రితం చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు అమరావతి రాజధాని అంటూ ల్యాండ్ పూలింగ్ చేసి అక్కడ కొన్ని నిర్మాణాలు మొదలుపెట్టి కొన్ని పనులు చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాగానే మొత్తం అమరావతిని పనులన్నీ నిలిపేశారు. అమరావతి మళ్ళీ పక్కకి వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ పట్టాలు ఎక్కుతోంది. అంటే ప్రభుత్వాన్ని బట్టి, ముఖ్యమంత్రిని బట్టి, ఆయన ఆలోచనలు విధానాలను బట్టి రాజధాని ఉండేటువంటి విధానం పోవాలి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రాజధానిగా ఒక నగరం, ఒక ప్రాంతం స్పష్టత రావాల్సి ఉంది. అలాంటి రాజధానిగా అమరావతికి జనం 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఆమోదం తెలిపారు. కాబట్టి అమరావతికి చట్టబద్ధత కల్పించాలి. ఇది పార్లమెంటు బాధ్యత. పార్లమెంట్లో చట్టం చేసి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ గెజిట్ విడుదల చేయాల్సి ఉంది. కానీ ఆ విషయాన్ని కూడా నిన్నటి సభలో ప్రధానమంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానీ ఎవ్వరూ ప్రస్తావించిన దాఖలాలు లేవు. ఒకటి ఆర్థికంగా నిధులు సమకూర్చడం అయితే, రెండోది కీలకమైనటువంటి రాజధానికి చట్టబద్ధత అంశం. ఈ విషయాన్ని అమరావతి రాజధాని రైతులు చంద్రబాబుని ప్రశ్నించారు. చంద్రబాబు నిలదీస్తే ఇది పార్లమెంట్లో చట్టం చేయాల్సి ఉంది, నా వంతుగా ప్రయత్నం చేస్తాను అంటూ రైతులకు ఆయన హామీ ఇచ్చారు. మరి ఆ హామీని నిన్న ప్రధానమంత్రి ముందు ప్రస్తావించాలి కదా. అమరావతి రాజధాని రైతులు వచ్చారు, వీళ్ళంతా చట్టబద్ధత ఆశిస్తున్నారు, అమరావతి నగరానికి ఒక గుర్తింపు కోరుకుంటున్నారు, కేంద్రం చేతుల్లో ఉంది కాబట్టి దీని మీద ఒక స్పష్టత ఇవ్వాలని కోరుతున్నాము అంటూ ముఖ్యమంత్రి నిన్న బహిరంగ సభ సాక్షిగా ప్రధానమంత్రికి విన్నవించాలి కదా. ఎందుకని విస్మరించారు? ఎందుకని ఆ అంశాన్ని ప్రస్తావించడానికి కూడా సిద్ధపడలేదు? అమరావతికి చట్టబద్ధత విషయంలో ఎందుకని దోబూచులాడుతున్నారు? ఈ ప్రశ్నలు ఇప్పుడు అమరావతి రాజధాని ప్రాంత రైతులు వేస్తున్నారు. ఎవరో విపక్ష నేతలో, లేదంటే చంద్రబాబు మీద ప్రత్యర్థులో, వ్యతిరేకులో ఎవ్వరూ కాదు. అమరావతి రాజధాని రైతులు నిన్న సభ ముగిసిన తర్వాత వాళ్ళు ఆశించినట్టుగా అమరావతికి చట్టబద్ధత విషయంలో ఎటువంటి స్పష్టత రాకపోవడంతో చాలా నిరాశలో మునిగిపోయారు. ఎందుకంటే ఇప్పుడు అమరావతిలో ఉన్నటువంటి సెక్రటేరియట్, అది తాత్కాలిక సెక్రటేరియట్గా చంద్రబాబు నాయుడు ప్రస్తావించారు. ఆ వెలగపూడి సెక్రటేరియట్కి ఉత్తరం రాయాలంటే వెలగపూడి పోస్ట్ ఆఫీస్కి రాయాలి. అమరావతికి ఒక పోస్టల్ అడ్రస్ కూడా లేదు, ఒక పోస్టల్ అడ్రస్ లేదు, ఒక పోస్టల్ స్పష్టత లేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి దానికి సంబంధించినటువంటి ఆమోద ముద్ర లేదు. ఆ విషయం మీద అడుగుతారు అనుకుంటే దాన్ని కూడా విస్మరించారు. ఒక రాజధానికి సంబంధించినటువంటి నిధులు, అదేవిధంగా చట్టబద్ధత, ఈ రెండు విషయాల్ని నిన్నటి సభలో ప్రస్తావించలేదు. రాజధానికి చట్టబద్ధత ప్రస్తావన లేదు. అట్టహాసంగా పలు మౌలిక సదుపాయాల పనులకు మాత్రం వర్చువల్గా మోడీ శంకుస్థాపన చేశారు.
అసలు విషయాల్ని విస్మరించారు అన్నట్టుగా ప్రజాశక్తి పత్రిక ప్రస్తావించింది.